శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అందంగా ఉన్నారు, కనబడతారు, చక్కగా అందరితో కలిసిపోయి ఉంటుంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. పంచమ భావం అంటే పుత్రస్థానం ఉంటాం, ఫ్యామిలీ అంటే కుటుంబ స్థానం, కుటుంబం అంటే ఎక్కడ ఉంది రెండో స్థానం, లగ్నాది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం ఉంటాం. ఆ కుటుంబ స్థానంలో ట్రాన్సిట్లో ఒక్కొక్కసారి పాపగ్రహాలు వచ్చి కూర్చుంటాయి. ఒక కుజుడు వచ్చి కూర్చుంటాడు, శనీశ్వరుడు వచ్చి కూర్చుంటాడు, లేదా ఒక రాహు వచ్చి కూర్చుంటాడు ట్రాన్సిట్లోని. ట్రాన్సిట్ మీకు తెలియదు కదా, మీకేం బ్రహ్మాండంగా ఉందనుకుంటాం, మన లైఫ్ అంతా బాగుంది అనుకుంటాం. ట్రాన్సిట్ ఏమిటి? టెంపరీ ఇష్యూ. రాహు అయితే 1.5 year ఉంటాడు, కుజుడు అయితే 40 రోజులు ఉంటాడు. సో ఈ ఒక 45 daysలోని కుటుంబ పరంగా కొన్ని కలహాలు, ఎప్పుడు తెలియని విషయాలు మనం బయటపడడం, లేదంటే మన భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడం, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు పెరగడం, ఇవన్నీ కుటుంబ స్థానంలో గ్రహం పాపగ్రహం వచ్చినప్పుడు జరుగుతుంటాయి. సో అప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏంటంటే ఎందుకు ఇటువంటి న్యూ ట్రెండ్ మొదలైంది మన ఇళ్ళలో, మనకి ఇటువంటి అలవాటు లేదు, కొట్టుకునే అలవాటు లేదు, అర్చుకునే అలవాటు లేదు, నాకు తండ్రికి మధ్య ఇలాంటి వైరం ఎందుకు జరుగుతుంది, నాకు భార్యకి మధ్య ఎందుకు జరుగుతుంది, నాకు నా పిల్లడి మధ్య ఎందుకు జరుగుతుంది అని దానికి ఆన్సర్ అనే క్వశ్చన్లా మీరు ఫీల్ అవుతుంటారు. డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంటాయి. గోచార రీత్యా గ్రహం ఎప్పుడైతే మీ చంద్రలగ్నాది ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో ఎప్పుడైతే ఇటువంటి పాపగ్రహాలు వస్తాయి, చంద్రుడి నుండి ద్వితీయ స్థానంలో డెఫినెట్గా మీకు ఆ డిస్టర్బెన్స్ వస్తాయి. దాన్ని ఎలా కరెక్షన్ చేయాలంటే ఒక మంత్రం ద్వారా కానీ, ఒక రత్నం ద్వారా కానీ, లేకపోతే ఒక సాధన ద్వారా కానీ, ఒక యజ్ఞయాగం ద్వారా ఏదో మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. అటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే డెఫినెట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇబ్బంది నుండి బయట పెట్టడమే కాకుండా రాజమార్గంలో రాజ్యం చూపించగలుగుతాం. శుభం వ్యాధం.